బంగారం ధరల తగ్గుముఖం కొనసాగుతానే ఉంది. ఇవాళ యాజ్ ఫర్ కమోడిటీస్ మార్కెట్ ప్రకారం చూస్తే 3,990 నుంచి 4,000 మధ్యలో, అంటే 4,000 లోపే ఉంది. మొన్నప్పుడు 4,400 3,170 దాకా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు 3,990 అవున్స్. అట్ ద సేమ్ టైం వెండి $48 వచ్చింది. మనకి ఇది కూడా ఎట్లాగా, రూపాయి ఇవాళ $88.62 కావడం మూలంగా, అంటే రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. అందువల్ల ఇది, లేకపోతే ఇంకా తగ్గుతుంది అనమాట. దీంట్లో ఇప్పుడు విజయవాడ లాంటి మార్కెట్లో కమోడిటీస్ లెక్క చూస్తే 12,387 గ్రామ్ వచ్చేటప్పటికి, అదే సందర్భంలో వైజాగ్ లాంటి చోట 12,390 ఈ రేంజ్లో ఉంది. ఇది ఇంకా ఇప్పుడు ఎక్స్పర్ట్లు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో రేపు ఈ ఫెడ్ రిజర్వ్స్ డెసిషన్స్ తర్వాత ఈ డబ్బులు రిలీజ్ అయితే బంగారం ఇంకా పడిపోతుంది. అది 3,600 3,300 దాకా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ కనుక అక్కడ వీళ్ళు ఏమన్నా ఈ ఫండర్స్ ఈ గ్యాంగ్ అంతా కనుక సెటరేట్ చేస్తే అప్పుడు ఇంప్రూవ్ అయినా కూడా మళ్ళీ క్రిందటిసారి వచ్చినట్టు 4,400 4,300 అయితే వెంటనే ఇప్పట్లో సాధ్యం కాదు. అలాగే వెండి మొన్న 1,85,000 దాకా వెళ్ళింది. 2,10,5,000 బ్లాక్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వెండి వచ్చేటప్పటికి 1,35,000 ఆ రేంజ్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళందరూ కలిసి జాగ్రత్తగా కథ నడిపితే మళ్ళీ హైప్ ఇచ్చినా కూడా భారీగా అప్పటికి మళ్ళీ వెళ్ళదు అన్నటువంటి లెక్క చెప్తున్నారు.